బాగున్నావా? సో మన లాస్ట్ వీడియో లోపల సోనాలింట్ ప్లగ్ఇన్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూసాం, ఓకేనా? అండ్ దాన్ని బేసిక్గా ఎట్లా వాడాలో కూడా కొద్దిగా చూసాం. ఈ వీడియో లోపల ఇంకొద్దిగా చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ నాకు వచ్చేసింది, ఇక్కడ ఒక కంట్రోలర్ ఉంది, ఇక్కడ నాకు సోనాలింట్ ప్లగ్ఇన్ వచ్చేసింది. గ్రీన్ కలర్లో ఉన్నాయంటే నో ఇష్యూస్ అన్నట్టు, ఓకేనా? సో ఇంకొక దానికి పోతా, ఇక్కడ చూస్తా. Then let me take one more. There is no issue, okay? Then let me go to, నేను ఒక సర్వీస్కి వెళ్తా, ఎందుకంటే అక్కడ చాలా స్కోప్ ఉంటుంది నాకు, ఓకేనా? ఏదో ఒక సర్వీస్కి వెళ్తా, ఓకే? ఇక్కడ స్కోప్ ఉండే ఛాన్స్ ఉంది. ನಾವು చూసినట్లయితే 3 ఇష్యూస్ ఉన్నాయి, ఓకేనా? ఇట్లా కరెంట్ ఫైల్లో ఉన్నటువంటి ఇష్యూస్ చూసుకోవచ్చు. డైరెక్ట్గా మనము దాన్ని వాడుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ రిపోర్ట్కి వెళ్తే మనకు అన్ని ఫైల్స్లో ఉన్న ఇష్యూస్ని చూపిస్తుంది. 40 ఇష్యూస్ ఉన్నాయంట 12 ఫైల్స్ లోపల. అవి ఏమేంటియో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూసినట్లయితే సేవ్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేటువంటి ఫైల్లో ఒక ఇష్యూ చూపిస్తుంది. ఏంటిది? ఆటో వైర్ని వాడకండి అంటుంది. బేసిక్గా ఇది స్ప్రింగ్ 3 నుంచి ఏం చెప్తున్నారంటే కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ వాడండి అంటున్నాడు, ఓకే? అంటే నేను ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడే వాడితే సరిపోతుంది. ఐ డోంట్ హ్యావ్ టు ఆటో వైర్ ఇట్ అంటున్నాడు. దానికోసం నేను డైరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోవచ్చు. నేను కన్స్ట్రక్టర్ క్రియేట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. లేదు అంటే నేను ఎట్లాగో ఇది మన ఏమంటారు దీన్ని, ఆలాక్స్ కన్స్ట్రక్టర్ లాంబాకు లైబ్రరీ వాడతా కాబట్టి ఇదే ఆటోమేటిక్గా ఆలాక్స్ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసినప్పుడు దీన్ని వాడేసుకుంటుంది, ఓకేనా? సో ఇట్లా మనము రప్ప ఇష్యూస్ని ఫిక్స్ చేసేయచ్చు. సో ఆటో వైర్ని మనం వాడతలేం కాబట్టి రిమూవ్ చేసుకుంటే. అండ్ ఇక్కడ చూసినట్లయితే నేమ్ మిస్అండర్స్టాండింగ్ అంటున్నాడు, ఓకేనా? వి నేమ్ దిస్ మెథడ్ టు ప్రివెంట్ ఎనీ మిస్అండర్స్టాండింగ్, మేక్ ఇట్ యాజ్ ఎ కన్స్ట్రక్టర్ అంటున్నాడు, ఓకేనా? స్టూడెంట్ డీటెయిల్స్ అప్ టు యూ ఇఫ్ యూ వాంటెడ్ టు యూస్ ఇట్. నౌ ఇది కూడా ఇది రెండు సేమ్ ఉన్నాయి చూసినట్లయితే. సో ఇది ఏమవుతుందంటే కన్స్ట్రక్టర్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది రీనేమ్ చేయు అంటున్నది, ఓకే? సో లెట్స్ సే లైక్ st student details, something like this. I can keep it అట్లా. సో నెక్స్ట్ రిపోర్ట్కి వెళ్ళేసి ఆ పర్టిక్యులర్ ఫైల్లోకి వెళ్ళేసి మన చేంజెస్ని చూసుకోవచ్చు. ఇక్కడ స్ట్రింగ్ బాక్స్ టైప్ షుడ్ బి కంపేర్డ్ విత్ ఈక్వల్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ డబల్ ఈక్వల్స్ కాకుండా ఈక్వల్స్. అంటే నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఏ టైంలో నేను రాసిన కోడ్, కానీ జస్ట్ ఆ ఇష్యూని బట్టి నేను డైరెక్ట్గా రియాక్ట్ అవుతున్నాను. సో అట్లా కూడా మీరు ట్రై చేస్తారు అనేది నా ఉద్దేశం బేసిక్గా, ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే డబుల్ ఈక్వల్స్ వాడకు, ఈక్వల్స్ వాడు అంటుంది. మీ ప్రాజెక్ట్లో డిఫరెంట్ ఇష్యూస్ ఉండొచ్చు. అది మీరు దీన్ని వాడుతూ ఉంటే మీకే ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది, ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఇంపోర్ట్స్ నేను వాడట్లేదు, సో ఆ ఇంపోర్ట్స్ రిమూవ్ చేయమంటుంది. రిమూవ్ చేసేస్తా. ఈ ఆటో వైర్ ఇది రిమూవ్ చేసేస్తా. ఆలాక్స్ కన్స్ట్రక్టర్ వాడేసుకుంటా. సో అట్లా మనము ఏంటంటే మన కోడింగ్ని, మన ప్రాజెక్ట్ని మనము ఆటోమేటిక్గా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్గా మనము ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు అట్లా. ఇది నేను వాడట్లేదు. సో రిమూవ్ దిస్ బ్లాక్ అంటుంది డైరెక్ట్గా. ఐ కెన్ రిమూవ్ ఇట్. ఆటో వైర్ రిమూవ్ చేయమంటుంది, ఓకే? ఇది కూడా రిమూవ్ చేసేసుకుంటా. నెక్స్ట్ ఇంజెక్షన్ ఆటో వైర్ వాడటం కాబట్టి ఎక్కడనో ఇది ఉంటుంది ఆ ఇంపోర్ట్, దాన్ని రిమూవ్ చేసుకుంటా. సో ఇట్లా మనము సోనాలింట్ని కంటిన్యూస్గా మనం వాడుతూ ఉంటే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఇట్లా ఎప్పుడు కూడా మనం వాడద్దు. ఈ వేరియబుల్ని జస్ట్ రిటర్న్ స్టేట్మెంట్ కోసమే మనం వాడద్దు. ఇట్లాంటిది ఉన్నప్పుడు ఇది నాట్ ఏ గుడ్ కోడింగ్ ప్రాక్టీస్.
ఇక్కడనే మనం వీటిని వాడేసుకొని దీన్ని రిమూవ్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక వేరియబుల్ డిక్లరేషన్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, ఇట్లాంటి దాంట్లో చాలా ఉంటాయి. సింపుల్గా రిమూవ్ దిస్. ఐ నో ఇది కొద్దిగా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, బట్ ద కాన్సెప్ట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ హియర్ ఈస్ జస్ట్ టు యూజ్ ఇట్ టు యూజ్ ఇట్ టు యువర్ అడ్వాంటేజ్ బేసికల్గా. ఓకేనా, ఇది కూడా. సో చిన్న చిన్న చేంజెస్, చిన్న చిన్న థింగ్స్ మనము వాడుతూ ఉంటే మన ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, మన అప్లికేషన్, మన కోడ్ బేస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. దాంట్లో సోనాలింట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇది రిపోర్టు ఏమైనా సెక్యూరిటీ రిలేటెడ్ ఉంటే మళ్ళీ ఇది అడుగుతుంది అన్నట్టు. ఓకేనా, నౌ ఎప్పటికప్పుడు మనం అనలైజ్ చేసుకుంటా చూడొచ్చు, గప్ప 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 మనం అనలైజ్ చేయొచ్చు. ఓకేనా, దీనిలో చూసినట్లయితే అసలు ఇన్ని గానం ఉన్నాయంట అన్యూస్డ్ వేరియబుల్స్. ఇవన్నీ లేపేసి మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ మనం అడగాలి దీన్ని అనలైజ్ చేయు అని చెప్పి. అనలైజ్ చేసుకుంటూ పోతుంది, జస్ట్ దాన్ని వాడుకోవడమే గప్ప గప్ప. ఇక్కడ అనలైజ్ బటన్ ఉంటుంది, అనలైజ్ చేయాలా వాడుకోవాలా. ఇట్లనే మనకు సెక్యూరిటీ ఇష్యూస్ కనిపిస్తాయి, వల్నరబిలిటీస్, లాక్స్, ఇంకేమైనా ఉంటే బేసిక్గా. అట్లా మనము ఈ సోనాలింట్ని ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ వే లోపల మనం వాడుకోవచ్చు. ఇఫ్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్, దిస్ ఈజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లగ్ఇన్. ఓకే, నేను ఎక్కువ వాడుతుంది అందుకే. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.